యేసు ఎవరో అన్న మీరు ఒకసారి చెప్తారు వెనకనోళ్ళు. యేసు ఎవరో, యేసు ఎవరో అనేటువంటి అంశాన్ని విన్నాం. అయితే ఈ యొక్క అంశంలో నుంచే లోపలగా ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్న భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క భాగానికి నేను ఒక నామకరణం కూడా చేసుకున్నాను. కాంతరాడు ఇక్కడ ఉండాలిగా, బయటికి పోయారా? సరే, అందరూ హాజరు కావాలని అంతేమీ లేదు. నాకు మీరు కనపడకపోయినా అడుగుతా. ఒక చిన్న భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఏంటి ఈ భాగానికి మనం కలిగినటువంటి నామకరణం అని అంటే, కొంచెం ఇబ్బందిగా ఏముంటుంది మీకు. క్రీస్తు ఎరుగని క్రైస్తవుడు. ఈ చిన్న తీగ మొక్కని చెప్తాను మీకు. తేగే కానీ లాగితే ఏమైద్దట, ఏందట, డొంకంతా కదిలిపోద్దట. ఈ తీగను మొక్కను లాగి అన్నకి చేయటం ఇకేం లేదు ఇక. సరే చూద్దాం. క్రీస్తు ఎరుగని క్రైస్తవుడు. క్రీస్తు ఎరుగని క్రైస్తవుడు. ఒకసారి క్రైస్తవులం అందరం హల్లెలూయా చెప్తామా? క్రైస్తవులైనటువంటి వారు, నేను క్రైస్తవుడిని అనుకున్నటువంటి వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓకే, క్రైస్తవులమేగా మనం, ఒప్పుకున్నారుగా? ఓకే, దేవుడే దీనికి సాక్షి. సరే, అయితే ఈ క్రైస్తవుడు అనేటువంటి పేరు మనకు ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చిందండి? ఇంటి పేరు అడిగితే చెబుతాం, కానీ ఈ పేర్లు అడిగితే ఏంటన్నా? ఇంటి పేరు అంటే మా నాన్న ద్వారా మాకు వచ్చింది. మరి క్రైస్తవుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది మనకు? బాప్తిసం అప్పుడు మీకు ఏమైనా పెట్టారా? లేదు. క్రీస్తుని అంగీకరించిన నాట నుంచి, క్రీస్తుని విశ్వసించిన నాట నుంచి మనకు వచ్చినటువంటి నామకరణం ఏంటి? ఎవరండి? మన పేరుకి ముందుగా కానీ వెనకగా కానీ ఉండే నామకరణం ఏంటి? క్రైస్తవుడు. క్రైస్తవుడు. ఈ క్రైస్తవుని గురించి ఈరోజు మనం వినే పాఠం ఏంటంటే, క్రీస్తు ఎరుగని క్రైస్తవుడట. ఇది ఎలా ఉంటుందంటే, ఇంటి పేరు అయితే ఒకటి ఉంది మనకి, కానీ ఆ ఇంటి పేరు ఎవరిదో తెలియదు అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఆ ఇంటి పేరు ఇచ్చినటువంటి ఆయన, ఒరే నా పేరైతే పెట్టుకున్నావు కానీ అసలు నువ్వెవరో నాకు తెలియదు, నా పేరైతే నువ్వు మోస్తున్నావు కానీ అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇబ్బందిగా ఉంటుంది ఈ పేరు. క్రైస్తవుడు అనేటువంటి పేరే క్రీస్తుని బట్టి కలిగితే, మరి ఆ క్రీస్తుకు నేను తెలియకపోవటం ఏంటి? ఆ క్రీస్తుకు నేను తెలియకపోవటం ఏంటండి? హలో, ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు? స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని వీడికి మైండ్ తప్పింది. ఎవరికి? క్రీస్తును ఎరగనటువంటి క్రైస్తవుడేంటి? మా క్రీస్తుకు మేము తెలియదా? మా యేసుకు మేము తెలియదా? మా దేవుడికి మేము తెలియదంటావా? పోనీ లేని అవకాశం ఇస్తే, పోనీ లేని సమయం ఇస్తే, ఏదో చెబుతాడులే అని చెప్పి నిలబెట్టిస్తే, మా దేవుడికే మేము తెలియదు అంటావా? మా క్రీస్తుకే మేము తెలియదు అంటావా? నిన్ననే కదా, మొన్నటి వరకే కదా పండగ కూడా చేసాం మేము. మొన్నటి దినం వరకు మేము ఉపవాసాలు ఉన్నాం, మా కడుపులు మార్చుకున్నాం. అలవాటు ఉన్నటువంటి వారిని సైతము నిశ్చలుగా పాటిస్తూ వచ్చాం దినాలను. ఎన్నో బలహీనతలు కలిగినటువంటి మేము బలహీనతలను అనగదొక్కుని మరి 40 రోజులు ఉపవాసం ఉన్నామే. మాకే క్రీస్తు ఎవరో తెలియదంటావా? ఏ నామములైతే ప్రార్థన చేశావో ఆ నామమైనటువంటి క్రీస్తుకి మేమెవరో తెలియదంటావా? ఏంటిది? దించేయండి రండి అర్జెంటుగా కిందకి. అనరేమండి, అనరా? అనేవాళ్ళు ఉండాలి. ఒకవేళ నేను అక్కడ కుర్చీలో గోవర్ధన్ అన్న పక్కన, ప్రవీణ్ అన్న పక్కన కూర్చుంటే ఇదే అనేవాడిని.
చాలా దిగో చెప్పొచ్చావులే. కానీ ఇన్ని సంవత్సరాలు మేము క్రైస్తవులుగా పిలువబడతా ఉంటే, నా కొడుకు పేరు డేవిడ్ అని పెట్టుకుంటే, నా కొడుకు పేరు శామ్యూయల్ అని పెట్టుకుంటే, నా కొడుకు పేరు స్టీఫెన్ అని పెట్టుకుంటే, నా తల్లి పేరు మరియమ్మ, తండ్రి పేరు దేవసాయం అయితే, ఈ కుటుంబానికి క్రీస్తు ఈ కుటుంబానికి తెలియదనంటే ఎలా? కోపం వస్తుందా రాదా? రావాలా? క్రీస్తుకు మేమెవరో తెలియదంటే ఎలాగండి? క్రీస్తుకు మేము తెలియదంటే ఎలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మత్తి ఉండే మాట్లాడుతున్నారా? మంచిగా మతి స్థిమితంలోనే మాట్లాడుతున్నారా? కాన్షియస్ ఉందా? చూద్దాం. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేనంటే మీకు కోపం రావచ్చు, నేను ఇలా మాట్లాడితే మీకు కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. చూద్దాం, ఒక మంచి మాటను చూద్దాం. క్రీస్తుకు పూర్వము 1280 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఒక చిన్న పరిచయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. హూ ఇస్ ద లార్డ్? ఫరో మాట్లాడుతున్నాడు. యెహోవా ఎవరయ్యా అసలుకి? అసలు ఆయన నేను ఎరుగను, నాకు తెలియదు. నాకు తెలియదు ఆయన ఎవరో, నేను ఎరుగను. ఆయన మాట అంటంలో ఒక అర్థం ఉందా లేదా? నేను దేవుణ్ణి ఎరుగను అనటంలో ఒక అర్థం ఉంది. ఎందుకు అనంటే, అతడు పుట్టిన నాట నుంచి కూడా తన పితరులు ఆరాధించినటువంటి ఆకారాలను ఆయన కూడా ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి తన పితరులు నిలవబెట్టుకున్నటువంటి వాటిని ఆయన కూడా ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఈ మాట అనొచ్చు. ఎందుకంటే అసలు నాకు ఈ దేవుడెవరో తెలియదు, ఈ ఇశ్రాయేలీల దేవుడెవరో నాకు తెలియదు. మీరు పరిచయం చేస్తున్నటువంటి ఓ మోషే, ఈ యెహోవా ఎవరో నాకు తెలియదు ఆయన అనొచ్చు. ఆయన అనటంలో అర్థం ఉంది, మంచిదే. కానీ ఆ దేవుడు తన బిడ్డలంటే ఎలా ఉంటుంది? బాగా ఆలోచన చేయాలి. తెలియని వాడు నాకెవరో తెలియదాయా అంటే మంచిదే. కానీ ఆ దేవుడే, ఏ దేవుడో? మొన్ననేనండి మా కుటుంబం అంతటి కూడా కొత్త బట్టలు కొనుక్కున్నాం. ఎప్పుడో కిస్మిస్ అని ఒకటి ఉంది కదా, దానికి మేము చాలా ఆడంబరాలు చేసుకున్నాం, చాలా హంగులు ఆర్పాటాలు చేసుకున్నాం. అంతగా మేము చేస్తే ఇప్పుడు ఆయన వచ్చి ఎవరు మీరు అంటే ఏంది అట్లా అంటాడా దేవుడు? దేవుడు ఇట్లా కూడా మాట్లాడతాడా? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే సాదా సీదాగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట కాదు ఇది. ఒక అధికారంలో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట కాదు ఇది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారో తెలుసు ఈ మాట? ఎవరండి? గట్టిగా చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన నోట నుంచి చెబుతున్నటువంటి మాట, నేను మిమ్మును ఎరుగను. ఎవరయ్యా మీరు? 2 రొట్టెలు 5 చేపలు తిన్నటువంటి వాళ్ళం మేము. ఎవరు మీరు? పక్షవాయువు గల వాణిని ఆ యొక్క తాళ్లతో తిప్పినటువంటి వాళ్ళం మేము. ఎవరు మీరు? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ జనము మధ్యలోకి వచ్చి స్వస్థత పొందితే కన్నులారా చూసినటువంటి వాళ్ళం మేము. ఎవరు మీరు అనంటే, దయ్యం పట్టినటువంటి వాళ్లకు యేసు ప్రభువు వారి నామములో ప్రార్థన చేస్తే ఆ దయ్యములు సైతం వదిలిపోయాయే, ఇగో ఆ వ్యక్తులం మేము. ఎవరు మీరు
ఇగో చనిపోయినటువంటి వారిని లేపేటువంటి సైతం అధికారం మాకు ఇచ్చావే. ఇగో ఆ వ్యక్తులం యువర్ ఫాలోవర్స్, అంటే నిన్ను వెంబడించిన వాళ్ళము, నిన్ను అనుసరించినటువంటి వాళ్ళము. ఎవరు వీళ్ళు అనంటే క్రైస్తవులు, క్రీస్తును అనుసరించినటువంటి వారు, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు విన్నటువంటి వారు, ఎన్నో మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేస్తుంటే కన్నులారా గాంచినటువంటి వాళ్ళు. వాళ్ళను పట్టుకుని ఏమంటున్నాడు ఏమంటున్నాడమ్మా, నేను మిమ్మును ఎన్నడూ, అసలు మీరెవరో నాకు తెలియదు. అయినా ఎవరు ఫరో అన్నాడు చూసావా? క్రీస్తుకు పూర్వం 1208 సంవత్సరాల కాలంలో ఫరో మాట్లాడినటువంటి మాట ఇదిగో క్రీస్తు శకము ప్రారంభములో యేసుక్రీస్తు ప్రభుల వారు తనను అనుసరిస్తున్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. నిన్న తెలీదు నాకు, మొన్న తెలీదు, అంతకు ముందు కూడా తెలియదు. అదేంటి నాయన, మొన్ననే కదా డిసెంబర్ నెలలో నీకు గణపడ్డాం కుటుంబ సమేతంగా, అయినా నాకు తెలియదు. మా ఫ్యామిలీ అంతా వచ్చామండి, ఎప్పుడు రాము, ఈసారికే ఫ్యామిలీ అంతా కలిసి వస్తే ఈ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అసలు హూ ఆర్ యు అంటున్నాడు నన్ను పట్టుకొని. నువ్వెవరు అంటున్నాడు? ఏంటిది? కానుకలు ఇస్తే ఎవరు నువ్వు అంటావా? బొకేలు తయారు చేస్తే ఎవరు నువ్వు అంటావా? నిలబడి చల్లబట్టలు వేసుకొని వాక్యం చెప్తే ఎవరు నువ్వు అంటావా? మంచి చక్కటి స్వరగానాలతోటి నీ యొక్క సన్నిధిలో మేము ఆరాధిస్తే ఎవరు నువ్వు అంటావా? కోపం వస్తుందా రాదా? కానీ ఆయన అంటున్నాడు, ఎవరు మీరు? నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. ఎందుకు తెలియదట? చేసిన పనులు ఏమైపోయాయి? కష్టం ఏమైపోయింది? వెచ్చించిన సమయం ఏమైపోయింది? కొనుక్కున్న కొత్త బైబిల్ ఏమైపోయింది? పొందిన బాప్తిసం ఏమైపోయింది? వేసిన మోకాళ్ళ ప్రార్థన ఏమైపోయింది? కడుపులు మార్చుకొని ఉపవాసాలు ఉన్నటువంటి దినాలు ఏమైపోయాయి? మమ్మల్ని పట్టుకొని మీరెవరు అంటావా? ఎన్నడూ ఎరుగనని మాట్లాడతావా? ఎందుకంటున్నాడు అంటే అసలు నేనెవరో నీకు తెలిస్తే కదా. అవునా కదా? నేనెవరో నీకు తెలిస్తే కదా. ఫరోకు తెలియలేదు. దేవుడెవరో ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఫరోకి తెలియలేదు కాబట్టి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, హూ ఇస్ ద లార్డ్, యెహోవా ఎవరు అసలుకి, దేవుడు ఎవరు అసలుకి అని మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు దేవుడే రివర్స్లో నువ్వెవరు అంటున్నాడంటే ఇట్లా కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు అంటే నేనెవరో నీకు తెలియదు. అదేంటి నాయన, తెలియకుండానే పట్టాలు వేసాము మేము, తెలియకుండానే కన్నీళ్ళు గార్చామంటారా? తెలియకుండానే ఈ ప్రాంగణానికి వచ్చామంటారా? తెలియకుండానే మాకున్నటువంటి పనులు వదిలిపెట్టి నీ మాటలు వింటున్నాం అనుకుంటున్నావా? ఎందుకంటున్నావు ఈ మాట అని అంటే చూద్దామండి. ఒక మంచి మాట, యోహాను పత్రిక, మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడో పాపము చేయడు, పాపము చేయువాడు ఎవడునో ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా ఇప్పుడు ఈ మాట ఏంటో? మళ్ళొకసారి నేను చదువుతానేనండి, మీరు చదవమాకండి. ఏం రాయబడిందంటే ఆయన అంటున్నమాట, ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడునో పాపము చేయడు, పాపము చేయువాడు ఎవడునో ఆయనను చూడలేదు, ఎరుగలేదు. అంటే ఏమర్థమవుతుంది ఈ మాటలో? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ మాటల్లో నుంచి అని అంటే, పాపములో ఉన్నటువంటి వారికట ఎవరు తెలియదట? అక్కడున్న మాటే చెప్పండి. ఓ పెద్దొచ్చి చెప్పుకుపోయింది ఈ మాట అని అంటారు నన్ను. మళ్ళా ఏమంటున్నాడు? పాపములో ఉన్నటువంటి వాడికి నిలిచి ఉన్నటువంటి వాడు నన్ను చూడలేదు, ఎరుగను లేదు. అంటే
ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్న మాట ఏంటంటే, అసలు నేను నీకు తెలుసా అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నేనెవరో నీకు తెలుసా? నేనెవరో తెలిస్తే పాపములో నిలిచి ఉండవు. నేనెవరో తెలిస్తే 5-10 నిమిషాల బలహీనతకు లొంగిపోవు. నేను ఎవరో తెలిస్తే చీకటి యొక్క కార్యాలకు వెళ్ళిపోవు. నేనెవరో తెలిస్తే నీకున్నటువంటి కొన్ని వీక్నెస్ ఉన్నాయే, లొంగిపోవు వాటికి. నేనెవరో తెలియకనే ఇదంతా. అందుకే మీరు నన్ను చూడలేదు, ఎరగలేదు. నేను మీకు తెలియదు, మీరు నాకు సంబంధం కట్. మనం అంటాం దోష్ కట్ కట్టి కదా. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మను ఎరుగను. ఏంటయ్యా కారణం అంటే, ఇక పాపము చేయువాడు నాకు తెలియదు, నేను చూడలేదు, నన్ను వాడు చూడలేదు, నన్ను ఎరగను లేదు. అటువంటి వానికి నేనెలా తెలుస్తుంది? నేనెలా తెలుస్తుంది? చూద్దామా ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అమ్మ చాలు. ఎవరటి ఈ మాట చెప్పేది? ఎవరమ్మా? ఎవరు ఈ మాట చెప్తున్నారు? నేను ఎందుకు క్వశ్చన్ వేసి గ్యాప్ ఇస్తానో తెలుసా మీకు? అదొక్కటే కాదు, దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. ఇంకా అంటే మీకు ఎంతవరకు ఆయన తెలుసు అనే దానిని నాకు గ్లాగ్ చేస్తా ఉంటాను నేను కదా. ఎవరంటున్నారట ఆ మాటను? యోహాను గారు. పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారు ఆయనకు కలిగినటువంటి దర్శనములో ఆయన చెబుతున్నటువంటి మాట అది. ఎందుకు పద్మాసు ద్వీపంలో వేశారయ్యా యోహాను గారిని అంటే, రోమా సామ్రాజ్యములో ఆయన ఉంటున్నప్పుడు నానా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు యోహాను గారిని. అరే ఎన్ని హింసలు పెట్టినా కూడా యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించడం మానట్లేదు, ఆయన సువార్తను చేయటం మానట్లేదు. గడపకు వెళ్తున్నాడు, వీధికి వెళ్తున్నాడు, సమాజంలోకి వెళ్తున్నాడు, యేసు ప్రభుని ప్రకటన చేస్తా ఉన్నాడు. ఈ యోహాను బతకటానికి వీల్లేదు అని చెప్పి యోహాను గారిని వేడి నూనెలో వేసేశారండి. చచ్చిపోయాడు అనుకున్నారు. మరణం రాలేదు ఆయనకి, చనిపోలేదు. అక్కడ ఉన్నటువంటి యూదుల సమాజానికి వారు భయపడిపోయి యోహాను గారిని అందనంత దూరంలోకి వెళ్ళిపోవాలి. అందుకే సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక దీవిలో పడేశారు. జన సంచారము లేనటువంటి దీవి, పిలిస్తే పలకటానికి ఏ వ్యక్తి కూడా ఉండనటువంటి ఒక పద్మాసు ద్వీపంలో పడవేస్తే దేవుని యొక్క దూతల చేత పరిచర్య చేయబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇగో ఆయన చెప్తున్నాడు ఏమని అనంటే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. అదేంటండి, కొత్తగా ఏమన్నా చూశాడంటారా? ఆయన్ని కొత్తగా చూశాడా? అరే మామూలుగానే చూశాడే. ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు నడిచాడే. 3.5 సంవత్సరాల పరిచర్యలో చాలా దగ్గరగా ఉంటూ వచ్చాడు యేసు ప్రభుల వారికి. ఎన్నో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి వారిలో యోహాను గారు కూడా ఒకనిగా ఉంటూ వచ్చాడు. మరి ఈ యోహాను గారికి ఇంకేం కొత్తగా కనపడ్డాడు? ఆయన సాధువుగానే కనపడ్డాడు కదా, క్షమించేటువంటి వాణిగా యేసు ప్రభుని చూశాడు కదా, అలాగనే కనపడ్డాడు కదా యోహాను గారికి. మరి ఇప్పుడు ఎందుకు ఆయన చచ్చిన వాని వల్ల ఆయన పాదాలు ఎద్దబడ్డాడట? ఏం జరిగి ఉంటుంది ఒకసారి చూడండి. 12వ వచనం నుంచి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటోని చూడ తిరగగా 7 దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమార్ని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని
రొమ్మును బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలు వెడలుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద ఎందుకు పడ్డావు? నీవు ఇంతకు ముందు చూచినటువంటి యేసు ప్రభు కాదా? ఇంతకు మునుపు నీవు ఆయనతో నడిచినటువంటి యేసు ప్రభు కాదా? శిలువలో వేలాడుతుండగా ఆయనను ఘోరంగా అవమానిస్తుండగా హింసిస్తుండగా దూరం నిలబడి తొంగి తొంగి చూసావే. ఇప్పుడు ఏమైంది? పాదాల యొద్ద ఎందుకు పడ్డావు అంటే ఇప్పుడు ఏం కనపడుతుంది? ఆయన కెపాసిటీ చూస్తా ఉన్నాడు. ఇంతకు ముందు ఎలా చూశాడంటే దీనుడుగా ఉండి 2 చేతులు చాపి అనేకుల పాపముల నిమిత్తము మేకులు కొట్టబడినటువంటి యేసు ప్రభువును చూశాడు. అనేకుల ముందు ఆయన మీద నిందలు అవమానాలు మోపుచున్నప్పటికీ కూడా నోరు మెదపనటువంటి వానిగా తల వంచుకొని నిలబడిన యేసు ప్రభుల వారిని చూశాడు. అరచేతులతో కొట్టి పిడుగుతులతో గుద్ది ముఖం మీద ఉమ్మి వేసి ఆయనకు అవమానకరమైనటువంటి వస్త్రాలు తొడిగించి ఆయనను హేళన చేస్తూ ఉంటుంటే దూరం నుంచి చూశాడు. కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు ఎలా చూస్తున్నాడండి? ఓ గొప్ప ఆకారాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన కెపాసిటీని అలా చూడలేదు. ఇప్పుడు ఆయన బలాన్ని ఎప్పుడు అలా చూడలేదు. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి యేసు ప్రభుల వారిని చూస్తా ఉన్నాడు. ఏంటండి 7 దీపస్తంభాలు అంటే గొప్ప? ఏమన్నా గొప్పే. ఎందుకంటే మక్కపేట నుంచి ఈడకి రావటానికి, జగ్గేపేట నుంచి ఈడకి రావటానికి, ఖమ్మం నుంచి ఈడకి రావటానికి మనకు గొప్ప విషయమైనప్పుడు మరి దేవాది దేవుడు ఉన్నటువంటి 7 ఖండాలలో ఆయన సంచరిస్తూ ఉంటుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలలో ఆయన పెట్టినటువంటి 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరిస్తూ ఉంటుంటే అది చిన్న చితక విషయమా? ఇంతటి కెపాసిటీ ఆయన కలిగి ఉంటే ఈరోజు యేసుక్రీస్తుని ఏం చేశారో తెలుసా? ఎలా చేశారో తెలుసా? ఒక విధంగా రోమా సైనికులే మంచోళ్ళు అనిపించింది. ఎందుకు అనంటే వారు సిలువ వేస్తుంటే కొంతమందికి ఈయన ఏ నేరము చేయలేదు అని కనిపించిందట. కానీ ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని గురించి పౌలు గారు ఏం చెప్పాడో తెలుసా? మీరు బాహాటముగా ఆయనను సిలువకు మరలా 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 నీ వ్యక్తిగతమైనటువంటి బలహీనతల చేత, నీ నోటి దురుసుతనము చేత, నిలుపుకోలేనటువంటి కొన్ని ఆవేశాల చేత మరలా 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 సిలువ వేస్తా ఉన్నావు. నాకు తెలియదు అనకపోతే నిన్నేమనాలి? మరిగా నువ్వెవరో నాకు తెలియదు అనకపోతే నువ్వేమనాలా? సంఖలో పెట్టుకునేనా గొర్రె పిల్ల మాదిరిగా నిన్నేమైనా? అయ్యో నా కుమార్తె కుమారుడు అని చెప్పి వస్త్రాన్ని ఏమైనా కప్పైనా నీ మీద ఏమైనా? మరలా మరలా మాటి మాటికి ఎలాగున్నారు తెలుసా? ఒక వారం బల్లాలో చేస్తే, ఒక నెల బల్లాలో చేస్తే, ఇంకొక నెల వేయరు. నువ్వు నాకు తెలుసు అని చెప్పాలా? క్రమము లేనటువంటి జీవితం కలిగినటువంటి నిన్ను నువ్వు నాకు తెలుసు అని చెప్పాలా? యథార్థమైనటువంటి జీవితము లేనటువంటి నిన్ను నువ్వు నాకు తెలుసు అని చెప్పాలా? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అనంటే అసలు నేనెవరో నీకు తెలియదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎవరి కెపాసిటీ అండి? ఇది ఏమా?
ఎవరి కెపాసిటీ ఇది? మన యేసయ్య కెపాసిటీ. ఏంటి కెపాసిటీ అయింది అని అంటే, ఆయన ఎప్పుడున్నాడట? నువ్వు అనుకుంటున్నావు నేను పాపంలో పడిపోయాను, దోషంలో పడిపోయాను, వ్యభిచారంలో పడిపోయాను, చీకటిలో ఉండిపోయాను, కాబట్టి నా కోసము 2000 సంవత్సరాలకు మునుపు నా యేసు ప్రభు నా కోసం వచ్చాడని నీవనుకుంటున్నావు. అందుకే నీకేం కనపడుతుంది? సంవత్సరానికి ఒకసారి శిలువ కనపడుతుంది, సంవత్సరానికి ఒక్కసారి ఆయన పుట్టుక కనపడుతుంది, సంవత్సరానికి ఒకసారి ఆయన మరణం కనపడుతుంది, సంవత్సరానికి ఒకసారి ఆయన తిరిగి లేచిన విధానం కనపడుతుంది. ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ్యం కనబడిపోతుంది. ఎందుకనంటే నేనెవరో నీకు తెలియదు కాబట్టి నువ్వేం చేస్తావు? నీకు జరిగిన పుట్టినరోజు మాదిరిగా నాకు ఒక పుట్టినరోజు చేస్తావు. నీ ఇంట్లో పెద్దలు ఎవరు చనిపోయిన వాళ్ళు ఉంటారే, జ్ఞాపకార్థాలు, అట్లాంటి మాదిరిగా నాకు కూడా ఒకటి చేసేస్తాను. నువ్వు నేనెవరో తెలిస్తే పౌలుని అడుగు, స్టెఫెన్ అడుగు, పేతురుని అడుగు, యోహాన్ని అడుగు, నన్ను వెంబడించినటువంటి వారిని అడుగు. పేతురుని అడుగుదాం ఒకసారి. పేతురుని అడిగితే చెప్తాడు. ఏం చెప్తాడండి? పేతురుని అడిగితే ఏం చెప్తాడు? చిన్నది వచ్చిందట, చిన్న అమ్మాయి వచ్చి, పేతురు అంకుల్, నువ్వు కూడా యేసు ప్రభుల వారితో ఉన్నావు, నేను చూశాను, నువ్వు కూడా ఆ గుంపులో ఒకడివి అనగానే అమ్మ తోడు అయ్య తోడు, నాయన అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, తెలియకపోవటమే కాదు, అసలు నేను ఎప్పుడు ఎన్నడను ఆయనను ఎరుగను. ఈ మాట వినగానే ఎట్టాంటి రా పేతురు అనిపిస్తుంది. నువ్వు కూడా చాలాసార్లు నాకు తెలియదని ప్రవర్తించట్లే నీ ప్రవర్తనలో కాసేపు ఉంటున్నావు. ఈ ఒక్క పూట ఆగలేవా? ఎవరిని? దేవుణ్ణి. ఈ ఒక్క గడి ఆగలేవా? ఎందుకో ఈ పని నాకు అయిపోవాలి, ముందు ఈ బలహీనతలో నేను సక్సెస్ అవ్వాలి, ఈ చీకటిలో నేను ప్రవేశించాలి, ఈ పాపంలో నేను సంతృప్తి చెందాలి, ఈ శరీరానికి ఉండేటువంటి కొన్ని కృత్రిమమైనటువంటి ఆనందాలతో ఈ శరీరాన్ని సంతృప్తి పరచాలి. కాబట్టి గమనండి, ఆదివారం వచ్చి కలుస్తా మందిరంలో నిన్న. ఎందుకు? ఆ యేసు ఎవరో ఈ విశ్వాసికి తెలియదు కాబట్టి, ఈ క్రైస్తవుడికి తెలియదు కాబట్టి, ఈ క్రైస్తవేత్తరులకు తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు? సోమవారం నుంచి శనివారం వరకు అనేకమైనటువంటి పనులు సాగించే ఆదివారంలోకి వెళ్ళి నమస్తే సార్. పేతురు కూడా అలాగే అన్నాడండి. ఆయన ఎవరు నాకు తెలీదు, మా నాన్నతోడు మా అమ్మతోడు ఆయన నేను ఎప్పుడు ఎర్రగను అన్నాడండి. ఇదే పేతురు, ఈ ఎరగనని చెప్పినటువంటి పేతురు ఒకసారి కాదు 3 సార్లు ఒప్పుకున్నాడు. 3 సార్లు ఒప్పుకున్నాడు. నేను ఎరగను. ఎన్నిసార్లు చెప్పాలి? ఈ జనం మధ్యలో ఉంటే ఇలాగనే అడుగుతున్నారని చెప్పి అసలు ఆ జనాలకే దూరంగా వెళ్ళిపోయి దూరం నుంచి చూస్తున్నాడు. ఎట్లా సెలవేశారు, ఎట్లా ఎలాడదీశారు, చాలా దూరం నుంచి చూస్తూ ఉన్నాడంట. ఈ పేతురు ఇంతగా ఒట్టు పెట్టుకొని ఎరగనని చెప్పినటువంటి పేతురు ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏంటిదమ్మా? బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. ఎవరు వాక్యం అంగీకరించి? ఎవరు తెలుసా? ఈ ఒట్టు పెట్టుకున్నాడే పేతురు. ఆయన నేను ఎరుగనని చెప్పాడే పేతురు. ఆ పేతురు ఎరుగనని ముమ్మారు బొంకినటువంటి ఈ పేతురు ఒకనాటి దినానట వాక్యాన్ని ప్రకటించాడట. వాక్యాన్ని ప్రకటిస్తే ఎంతమంది మారు మనసు పొందారు? ఇంచుమించు సుమారుగా 3000 మంది బాప్తిస్మం పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పుడు తెలవనటువంటి యేసు ప్రభుల వారు, ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఎలా తెలిసాడు మరి పేతురుకి? తెలిస్తే పేతురు అలా బతికాడండి. తెలిసి స్టెఫెన్ ఒక విధంగా బతుకుతూ వచ్చాడు. తెలిసినటువంటి సౌలు తెలుసుకున్న తర్వాత పౌలుగా మారి ఒక చరిత్ర పుటల్లోకి ఎక్కుతూ వచ్చాడు. ఈరోజు నాకు తెలుసు మా యేసు,
మా క్రీస్తు మాకు తెలుసు, మా ప్రభువు మాకు తెలుసు అని మనం ఒకవేళ అనుకుంటే, ఈ పేతురు, యోహాను, యాకోబు, తోమ, ఆంద్రేయ, నతానియేలు ఇంకా ఉన్నటువంటి వీరందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? నేరారోపణ చేస్తారు మన మీద. నేరారోపణ చేస్తారు. ఏంటి నాయన వాళ్ళకి చేస్తున్నటువంటి న్యాయం ఏంటి? వాళ్ళకు తీర్పు తీరుస్తున్నటువంటి విషయం ఏంటి? మాకు తెలిస్తే తెలియక ముందు సౌలు గారి గురించి మనకు బాగా తెలుసండి. తెలుసా? యేసు ప్రభుల వారి కెపాసిటీ కానీ ఏమి కానీ తెలియనప్పుడు సౌలు ఎలా ఉన్నాడు? సంఘాలను హింసించటమే లక్ష్యంగా చేసుకొని తన కష్టార్జితాన్ని, తన వ్యాపారంతో వచ్చిన లాభాన్ని క్రీస్తును మట్టు పెట్టడానికి, అనగా క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని నాశనము చేయటానికి ఈ కష్టార్జితాన్ని తీసుకెళ్లి అధికారులకు ఇచ్చి తాకీదు పత్రాలు పొందుకున్నాడు. అట్లాంటి సౌలు యేసు ప్రభుని ఎరిగిన తరువాత పౌలుగా మార్చబడ్డాడు. కెపాసిటీ తెలిసింది. ఏం తెలిసింది అంటే, ఒక్కటే మాట మాట్లాడాడు యేసు ప్రభుల వారు ఆయనతో. ఏమని? సౌలా, నీ వేళ నన్ను మైండ్ తిరిగిపోయింది, మైండ్ మారిపోయింది. ఇదేంటి? యేసు ప్రభుల వారిని నేను హింసించటం ఏంటి? ఆయన చనిపోయి సిలువ వేయబడి ఎప్పుడో కాలం ముగిసిపోయింది. ఆయన వెంబడించినటువంటి వారిని సైతం నేను పట్టుకొని చెరసల్లో వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభుల స్వరం నా దగ్గరికి వచ్చి నన్ను ఎలా హింసించుచున్నావని నాతో అనటం ఏంటి? నేనెక్కడ హింసించాను నిన్ను అని ఆయన ఆలోచన చేస్తే అప్పుడు తెలిసిన మాట ఏంటో తెలుసా? ఆయన ఎవరిని పాడు చేస్తున్నాడట? సంఘములను పాడు చేయుచుండెను. అంటే ఇప్పుడు ఆ సంఘం ఎవరని తెలిసింది? నీకు ఎప్పుడేం తెలిసిందా? నేను వెళ్తున్నటువంటి ఈ సంఘము యేసుక్రీస్తు నీకు తెలుసా? ఎప్పుడైనా క్రమం పాటిస్తావు, తెలిస్తే జాగ్రత్త. తెలిసిందా క్రమం పాటిస్తావు, తెలిసిందా పరిశుద్ధత పాటిస్తావు, తెలిసిందా పరిశీలనలోకి వెళ్ళిపోతావు, తెలిసిందా అతి జాగ్రత్తతోటి, బహు భయముతోటి గుమ్మము దాటి లోనకొస్తావు. యేసు ఎవరో నీకు ఎలా తెలిసింది? మరి తెలియదనే కదా ఇష్టానుసారంగా ఇంట్లోకి పోయినట్టు పోతున్నావు. సంఘంలోకి కూడా మందిరము యొక్క గడప గమ్ములు పాటి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నావు కదా. స్నానం చేసి వచ్చేస్తే చాలు, పరిశుద్ధత వచ్చేసింది. మందిరానికి వెళ్ళాలంటే ఏం కావాలి? స్నానం కావాలి. మనకు కావాల్సింది ఏంటిది? మందిరానికి వెళ్ళాలంటే ఏంటి? స్నానం కావాలి. అంటే యేసు ఎవరో తెలిస్తే ఇది కాదు. పౌలుకు తెలిసింది ఈ సంఘము యేసు ప్రభా, నేను హింసించినటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఈ సంఘములో యేసు ప్రభుని పోలినవా? యేసు ప్రభు ఆయన శరీరాకారాన్ని ధరించుకొని సంఘముగా ఉన్నాడా? ఈ ఆకారము, ఇంతటి కెపాసిటీ ఆయనది. ఈరోజు నీకు ఈ సంఘము, నీ వెళుతున్నటువంటి ఏ సంఘమైనా సరే, ఏ మందిరమైనా సరే, ఇది యేసుక్రీస్తు శరీరము. ఆయన నా కొరకు నలగొట్టబడి విరగొట్టబడినటువంటి ఈ ఆకారము, ఇందులోకి నేను వెళ్తున్నానని నీకు తెలిస్తే ఎంత జాగ్రత్తగా వెళ్తావో తెలుసా? ఎంత జాగ్రత్తగా వెళ్తావో తెలుసా? తీరుకుబడి రావప్పుడు పనులు అన్ని ముగించుకున్నాక ఇల్లు ఉడుచుకోవాలా, బట్టలు తుక్కోవాలా, అన్ని సర్దుకొని రావాలా. వాళ్ళకున్న వాటిని వాళ్ళంటే వదిలిపెట్టి వచ్చారండి. అది యేసు ప్రభుల వారి కాలము కాబట్టి ఆ కాలాన్ని బట్టి వదిలిపెట్టలేదు. అలా యేసు ప్రభుల వారు యేసు ఎవరో తెలిసింది కాబట్టి వారికున్న వలలు విడిచిపెట్టి, వారికున్న వాటిని పక్కన పెట్టి క్రీస్తు కొరకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించారు. తొలిమెట్టే సక్రంగా లేదు మనది, ప్రారంభమైనటువంటి అడిగే సక్రంగా లేదు మనది. యేసు ప్రభులు ఎవరో తెలిసినందుకు ఒక సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ముమ్మారు బలికినటువంటి పేతురు యేసు ప్రభుల వారి కెపాసిటీ ఎరిగినటువంటి వాడే అనేకుల మధ్యలో, ఎవరి మధ్యలో అయితే ఎరగనని ఒట్టు పెట్టుకున్నాడో ఆ పేతురు అనేకుల మధ్యలో వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇలా చాలా మంది మరణానికి దగ్గరగా తీసుకుపోయినా సరే రంపాలతో కోయబడ్డారు, నాలికలు బయటికి లాగి నేల మట్టుకు మేకులతో దిగబడ్డారు.
ఉరి కొయ్యలకు వేలాడబడుతూ వచ్చారు. వారి యొక్క శరీరాల నుంచి చర్మం వేరు చేయబడుతూ వచ్చింది. కారణం యేసు ప్రభువుల వారిని ఎరిగినందుకు. మరి ఈరోజు యేసు ప్రభుని ఎరిగి ఉన్నామని చెప్పి ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం? తెలుసంటారా ఆయన ఎవరో? మరి తెలిసిందంటారా? ఇప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఎన్నడు కొత్త బట్టలు తెల్ల బట్టలు నాయన యూ కెన్ గో సైడ్ అయిపో, నువ్వు అసలుకి నువ్వు నాకేం వెరక నాయనా, నేనే ఎక్కువగా ఖర్చు పెట్టాను దీనికి, నువ్వు అసలు నాకు తెలియదంటే నువ్వేంట్రా బాబు ఖర్చుల గురించి చెబుతావు. ఆయన ఎవరో నీకు తెలిస్తే నీ కుటుంబం ఎలాగుంటుందో తెలుసా? నీ పిల్లలు ఎలాగుంటారో తెలుసా? నీ వ్యాపారం ఎలాగుంటుందో తెలుసా? నీ నడవడికడ ఎలాగుంటుందో తెలుసా? ఎందుకు ఈరోజు విడిగా ఉండిపోయిందనంటే, కుటుంబాలలో ఈరోజు ఎందుకు చీకటి రాజ్యం వెళతా ఉందంటే, ఎందుకు బలహీనతలు ఈరోజు కుటుంబాలను అణిచివేస్తున్నా ఉన్నాయంటే, నీకు ఆయన కెపాసిటీ తెలియదు. ఆయన కెపాసిటీ తెలియదు. తెలిసినటువంటి వారు ఇక మమ్మల్ని చంపినా పర్వాలేదని ముందుకు వచ్చారు. మేము మరణించినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన కెపాసిటీ నేరుగా మేము చూసాం. ఏంటండి ఆయన కెపాసిటీ? ఏంటి ఆయన కెపాసిటీ అని అంటే, ఆది యందు దేవుడుండెను, దేవుడు వాక్యమైండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇది ఆయన కెపాసిటీ. అన్నీ ఆయన అండర్లో ఉండి, ఆయన సముఖములు, ఆయన కృప చొప్పున ఈరోజు మనము ఆయుష్కాలాన్ని కలిగి, మంచి జీవితాలను కలిగి, సంతోషకరమైన జీవితాలను కలిగి, అనేకమైనటువంటి వాటిని అనుభవిస్తూ మన ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని పాటిస్తున్నాం. ఆయన ఎవరో తెలియకనే, ఆయన ఎవరో తెలుసుకోవాలంటున్నాడు దేవుని వాక్యం. పేతురు తెలుసుకున్నాడు. తెలియనంతసేపు ఒట్టు పెట్టుకున్నాడు. తెలిసిన తర్వాత, నన్ను చంపినా పర్వాలేదు, మీరు ఏమి చేసినా పర్వాలేదు, కానీ నా ప్రభువును గురించి నేను ప్రకటించకుండా ఉండలేను అని దేవుడు ఆయన పేతురు సెలవిస్తూ వచ్చాడు. ఈరోజు నిజంగా ఆయన కెపాసిటీ తెలిస్తే నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటాను. చూడు ఒక్కసారి దేవుని కెపాసిటీ ఏంటో. మిగతా మాటలు రెండో వర్తమానంలో విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ, అలాగే గోపినేని పాలెం సంఘస్థులు వీరంతా గ్రూప్గా ఇక్కడికి రండి. ఒక పాట పాడి వినిపించాలి. ఈ యొక్క పాట పాడుతున్నటువంటి క్రమంలో మరి మన యొక్క అమూల్యమైనటువంటి కానుకలు కూడా పట్టబడుతుంటాయి. మరి గోపినేని పాలెం సంఘస్థులు అందరూ కూడా అమ్మ రండి, అందరూ కలిసి రావాలి.